జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి విచారణ చేస్తున్నారు. కేవలం కేటీఆర్ కి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి విచారణ చేస్తున్నారు. వ్యాపారవేత్తలను బెదిరించి బీఆర్ఎస్ కి విరాళాలు ఇప్పించిన ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. కేటీఆర్ కు సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తోంది? 2023లో బీఆర్ఎస్ కి భారీగా విరాళాలు ఎలా వచ్చాయి? 2 ఆ ఎలక్టోరల్ బాండ్స్ మతలబెంటి వాటి గురించి మీకు ఏం తెలుసు? 3 ఎన్నికలకి ముందు 8000 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? 4 ప్రశ్న అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా లేదా? 5 ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ అకౌంట్ లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలు వేస్తోంది సిట్. 6 రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో ఎన్నికల టైంలో వాట్సాప్, సిగ్నల్ యాప్స్ లో ఎందుకు మాట్లాడారు అంటూ సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎవరు తెప్పించారు? ఇంకా సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు? అలానే సిరిసిల్ల వార్ రూమ్ నుంచే వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారా అంటూ సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.